శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే, ఎలాంటి పూజలు చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, గురుబలం పెరుగుతుందో, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, ఒకానొక సమయంలో కాశీ క్షేత్రంలో వేదనిధి, వేదవతి అనే పేరు కలిగిన దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. సంతానం కోసం ఎన్నో పూజలు చేస్తున్నా సంతానం కలగక బాధపడుతున్న తరుణంలో ఈ వేదనిధి, వేదవతి దంపతులు ఒకరోజు కాశీలో గంగా తీరంలో స్నానం ఆచరిస్తున్న వ్యాస భగవానుడిని చూసి నమస్కరించి వాళ్ళ గృహానికి తీసుకుని వెళ్ళి వ్యాస భగవానుడికి షోడశోపచారాలతో పూజ చేసి, ఆ తర్వాత వ్యాసుడు చేసుకోవాల్సిన దేవతార్చనకు అవసరమైనవన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేస్తారు. వ్యాస భగవానుడు దేవతార్చన చేసుకుని మీకేం వరం కావాలని అడిగితే మాకు సంతానం కలగాలని ప్రార్థిస్తారు. వ్యాస భగవానుడు తథాస్తు అని వాళ్ళకి వరాన్ని ఇస్తాడు. ఆ తర్వాత వ్యాస భగవానుడు వెళ్ళిపోతూ ఉంటే ఆ వేదనిధి, వేదవతి దంపతులు, స్వామి మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు దర్శనం చేసుకోవాలి అని అడిగితే ఆ వేదనిధి, వేదవతి దంపతులకి వ్యాస భగవానుడు ఏం చెప్పాడంటే, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని వ్యాస పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. అది నా జన్మదినం కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు మీరు ఎవరైనా సరే దగ్గరలో ఉన్న గురువులను నా స్వరూపంగా భావించి పూజించుకోండి అని ఆ దంపతులతో పలికాడు. అందుకే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని వ్యాస భగవానుడి జన్మదినంగా వ్యాస పౌర్ణమిగా జరుపుకోవడంతో పాటుగా వ్యాసుడే స్వయంగా చెప్పాడు కాబట్టి ప్రతి గురు స్వరూపాన్ని వ్యాసుడి స్వరూపంగా భావించుకొని వాళ్ళని పూజిస్తాం. అందుకే దీన్ని గురు పౌర్ణమి అనే పేరుతో కూడా పిలుస్తారు. వ్యాస భగవానుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ స్వరూపం కాబట్టి వ్యాస పౌర్ణమి రోజు అందరూ కూడా ఇంట్లో దీపం పెట్టాక వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ఈ శ్లోకం చదువుకోవాలి. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది, గురుబలం పెరుగుతుంది. అలాగే వ్యాసుడికి సంబంధించిన ఒక మంత్రాన్ని కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ మంత్రం ఏంటంటే వ్యాం వేదవ్యాసాయ నమః. ఇది వ్యాస భగవానుడి మంత్రము. జాతకంలో గురుబలం లేకపోవటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులున్నా, వివాహ సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా అవన్నీ పోగొట్టుకోవాలంటే, గురుబలం పెరగాలంటే గురు పౌర్ణమి రోజు వ్యాం వేదవ్యాసాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. దీనివల్ల సాక్షాత్తు విష్ణుమూర్తి అంశస్వరూపమైన వ్యాసుడి అనుగ్రహం కలుగుతుంది, గురుబలం పెరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ పౌర్ణమి గురించి 2 రకాలైనటువంటి ప్రత్యేకతలను అష్టాదశ పురాణాలలో చెప్పారు. ఆ 2 ప్రత్యేకతలు ఏంటంటే, మొట్టమొదటి ప్రత్యేకత ఆషాఢ పౌర్ణమి రోజు కోకిలా వ్రతము అనే పేరుతో పార్వతీదేవికి సంబంధించిన పూజ చేయాలి. ఆ తర్వాత రెండో ప్రత్యేకత ఏంటంటే శివ శయనోత్సవము అనే పేరుతో ఈశ్వరుడికి సంబంధించిన పూజ చేయాలి. ఈ 2 ప్రత్యేకతలు కూడా ఆషాఢ పౌర్ణమి రోజు చెప్పారు. మొట్టమొదటి ప్రత్యేకత కోకిలా వ్రతము. ఆషాఢ పౌర్ణమి రోజు కోకిలా వ్రతం అనే వ్రతం చేయాలి. కోకిలా వ్రతం ఎందుకు చేయాలి? అసలు కోకిలా వ్రతం అంటే ఏంటంటే, సతీదేవి దక్ష యజ్ఞంలో శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత, అగ్నిలో శరీరాన్ని దగ్ధం చేసిన తర్వాత 10,000 సంవత్సరాల పాటు సతీదేవి సూక్ష్మ శరీరం ఒక కోకిల రూపంలో ఇంద్రలోకంలో ఉండి శివుడి గురించి తపస్సు చేసిందని, 10,000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ కోకిల రూపాన్ని విడిచిపెట్టి సతీదేవి సూక్ష్మ శరీరం హిమవంతుడి కుమార్తెగా పార్వతిగా జన్మించిందని అష్టాదశ పురాణాల్లో చెప్పారు. అప్పుడు పార్వతిగా తపస్సు చేసి శివుణ్ణి వివాహం చేసుకుంది. అంటే సతీదేవి పార్వతీదేవిగా జన్మించటానికి మధ్యలో 10,000 సంవత్సరాల పాటు ఒక కోకిల ఆకారంలో ఇంద్రలోకంలో శివుడి గురించి తపస్సు చేసిందని పురాణాల్లో చెప్పారు. దానికి సంకేతంగా ఆషాఢ పౌర్ణమి రోజు పార్వతీదేవిని ఒక కోకిల స్వరూపంగా భావించి పూజ చేసుకోవాలి. దీన్నే కోకిలా వ్రతం అంటారు. ఈ వ్రతం గురించి ధర్మసింధు, నిర్ణయ సింధు, చతుర్వర్గ చింతామణి,
స్మృతి కౌస్తుభం ఈ గ్రంథాలన్నింటిలో చెప్పారు. మామూలుగా అయితే ఈ వ్రతం ఎలా చేయాలంటే, ఎక్కడైనా దగ్గరలో నది ఉంటే నదీ తీరానికి వెళ్ళి ఇసుకతో ఒక కోకిల బొమ్మ తయారు చేసుకుని దాన్ని పార్వతిగా భావించి పూజించాలి. లేదా తెలకపిండి ఉంటుంది, ఆ తెలకపిండిని కోకిలలాగా చేసి దాన్ని పార్వతి స్వరూపంగా భావించి పూజ చేయాలి. ద్రుపదుడి భార్య కూడా తెలకపిండి తీసుకుని కోకిల బొమ్మ చేసి పూజ చేసింది. కానీ ఆధునిక కాలంలో నదీ తీరానికి వెళ్ళి ఇసుకతో కోకిల బొమ్మ చేసుకోవటం, లేకపోతే తెలకపిండితో కోకిల బొమ్మ చేసుకోవటం, దాన్ని పార్వతిగా భావించి పూజ చేయటం కష్టం. కాబట్టి మీ ఇంట్లో పార్వతీదేవిని పూజించుకోండి. కోకిలా వ్రతం సందర్భంగా ఇంట్లో గౌరీదేవి పార్వతిని పూజించండి. ఎలా పూజించాలి? తమలపాకులో పసుపు ముద్ద ఉంచండి, గౌరీ స్వరూపంగా భావించండి. అక్షింతలు పుష్పాలు వేస్తూ ఓం కోకిలా దేవతాయై నమో నమః, ఓం హ్రీం గౌరీ అయి నమః, ఈ 2 మంత్రాలు 21 సార్లు చదవండి. ఓం కోకిలా దేవతాయై నమో నమః, ఓం హ్రీం గౌరీ అయి నమః, ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చదువుకుంటూ పుష్పాలు అక్షింతలతో పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇలా ఇంట్లోనే గౌరీదేవిని పూజించండి. అయితే కోకిలా వ్రతం సందర్భంగా ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం ఉంచి ముత్తైదువులకు తాంబూలం ఇస్తే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వివాహ సమస్యలు తొలగిపోతాయి, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే కోకిలా వ్రతం సందర్భంగా పశుపక్ష్యాదులకు ఆహారం అందిస్తే చాలా మంచిది. పక్షులకు పావురాలకు గింజలు వేస్తే చాలా మంచిది. అలాగే రాత్రికి చంద్రుడికి ఎదురుగా నిలబడి గిన్నెలో పాలు తీసుకుని ఆ పాలు విడిచిపెడుతూ అర్ఘ్యమిస్తే మంచిది. లేదా గిన్నెలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు చంద్రుడి ముందు విడిచిపెడుతూ చంద్రుడికి అర్ఘ్యమిస్తే చాలా మంచిది. ఈ విధి విధానాలు పాటిస్తే దీన్ని కోకిలా వ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఉపవాసం ఉంటే మంచిది. రాత్రికి భూసైనం నేల మీద చాప వేసుకుని పడుకుంటే చాలా మంచిది. ఇలా చేస్తే జాతకంలో కుజదోషాల వల్ల కానీ కాలసర్ప దోషాల వల్ల కానీ పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్న వాళ్ళకి తొందరగా పెళ్లిళ్ళు నిశ్చయమవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే వాళ్ళకి గొడవలు తగ్గిపోతాయి. ఇలా కోకిలా వ్రతం అనేది ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి రోజు చేయాలని శాస్త్రాల్లో చెప్పారు. ఆ తర్వాత గురు పౌర్ణమికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే శివశయనోత్సవం. శివశయనోత్సవం అంటే ఏంటంటే పరమేశ్వరుడు భక్తులు తెలిసి గాని తెలియక గాని చేసిన పాపాలన్నింటినీ కూడా ఆయన జటాజూటంలో బంధించి ఆ జటాజూటాన్ని గట్టిగా ముడేసి యోగ నిద్రలోకి వెళతాడు. అందుకే దీన్ని శివశయనోత్సవం అన్నారు. విష్ణుమూర్తి తొలి ఏకాదశి రోజు ఎలా యోగ నిద్రలోకి వెళతాడో శివుడు ఆషాఢ పౌర్ణమి రోజు అలా యోగ నిద్రలోకి వెళతాడు. అందుకే విష్ణుమూర్తికి తొలి ఏకాదశి ఎంత ప్రాధాన్యతో శివుడికి ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి అంత ప్రాధాన్యత. శివుడు యోగ నిద్రలోకి వెళ్లే రోజు గురు పౌర్ణమి. అంటే యోగ నిద్రలోకి వెళ్ళటం అంటే ఆయన ధ్యానంలోకి వెళతాడు. కాబట్టి శివానుగ్రహం కోసం అందరి ఇంట్లో ఒక విధి విధానం పాటించాలి. అదేంటంటే దర్భలు ఉంటాయి కదా, గ్రహణం వచ్చినప్పుడు మనం దర్భలు పచ్చళ్ళ మీద ముఖ్యమైన వస్తువుల మీద వేస్తాం. ఆ దర్భలు తీసుకుని ఆ దర్భలు ముడి వేస్తూ ఒక పడక ఆకారం తయారు చేయాలి. పడక అంటే శయనించటానికి సిద్ధంగా ఉన్నదని అర్థం. అంటే దర్భలు మొత్తం ముడివేసి చక్కగా ఒక ఆచ్ఛాదన లాగా కానీ లేకపోతే దర్భలు మొత్తం ముడివేసి చక్కగా ఒక గూడులాగా కానీ ఇంట్లో శివలింగము లేదా ఫోటో ఉంటే దాని దగ్గర ఉంచాలి. శివశయనోత్సవం సందర్భంగా దర్భలు ఒక పడకలాగా ఒక ఆచ్ఛాదనలాగా ఒక గూడులాగా శివలింగం లేదా శివుడి ఫోటో దగ్గర ఉంచాలి. అలా చేస్తే శివశయనోత్సవం సందర్భంగా శివుడి అనుగ్రహం కలుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. కొన్ని చోట్ల శివాలయాల్లో శివశయనోత్సవం అని శివుడికి పవళింపు సేవ చేస్తారు. దాన్ని దర్శించుకున్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మరి కోకిలా వ్రతము శివశయనోత్సవం ఈ సందర్భంగా గౌరీదేవిని ఈశ్వరుణ్ణి పూజించటానికి సమయం లేని వాళ్ళు ఏం చేయాలి? కొన్ని దానాలు ఇచ్చుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గురు పౌర్ణమి రోజు ఎవరైనా సరే గుమ్మడికాయ దానం గాని పండ్లు దానం గాని వస్త్రాలు దానం గాని ఇవ్వండి. సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. గురువులకు బియ్యం దానం ఇస్తే చాలా మంచిది. సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే గురు పౌర్ణమి రోజు గురు స్వరూపమైన అవతార స్వరూపాలను పూజిస్తే చాలా మంచిది. ఎవరైనా దత్తాత్రేయ భక్తులు ఉంటే గనక దత్తాత్రేయుల వారి ఆలయానికి వెళ్ళి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ సమర్పించండి. దత్తాత్రేయుడి ఆలయంలో దర్శనం చేసుకుని దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఆలయంలో కూర్చొని చదవండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం చదువుకోండి. స్తోత్రం మొత్తం చదవలేని వాళ్ళు మంత్రం చదువుకోండి. దేవాలయానికి కూడా వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఇలా మంత్రం చదువుకున్న దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుంది. ఎక్కడైనా దగ్గరలో మేడి చెట్టు ఉంటే అది దత్తాత్రేయ స్వరూపం కాబట్టి దాని దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టి ప్రదక్షిణలు చేసుకోండి. దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి. వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడచ్చు. ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే గురు పౌర్ణమి అంటే దక్షిణామూర్తిని పూజించే వాళ్ళు దక్షిణామూర్తిని పూజించాలి.
దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి. దక్షిణామూర్తి భక్తులు స్తోత్రం మొత్తం చదువుకోలేని వాళ్ళు శ్రీ భగవతే ఆత్మ టైం అయిపోయినా ఇంకొంచెం చెప్పాలి. అలాగే దక్షిణామూర్తిని పూజించే వాళ్ళు, దక్షిణామూర్తి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం శ్రీ భగవతే జ్ఞాన శక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమః. ఈ మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక 21 సార్లు చదువుకోండి. శ్రీ భగవతే జ్ఞాన శక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుడి అనుగ్రహం కలుగుతుంది. తెల్లటి పుష్పాలతో దక్షిణామూర్తిని పూజించడం, ఆవు నెయ్యి దీపం వెలిగించడం, ఇలాంటివి చేస్తే దక్షిణామూర్తి అనుగ్రహిస్తాడు. అలాగే రాఘవేంద్ర స్వామిని ఆరాధన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే గురు పౌర్ణమి రోజు రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళాలి. రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకుని మఠంలో ఇచ్చిన మంత్రాక్షతలు తెచ్చుకోవాలి. ఆ మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది. పెళ్లి కావలసిన వాళ్ళకి రాఘవేంద్ర మఠంలో ఇచ్చిన మంత్రాక్షతలతో పాటుగా అరటి పండ్లు కలిపిస్తే వాళ్ళకి వివాహ దోషాలు తొలగిపోతాయి, తొందరగా పెళ్లి నిశ్చయం అవుతుంది. అలాగే భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకునే వాళ్ళకి గురు పౌర్ణమి రోజు రాఘవేంద్ర మఠంలో ఇచ్చిన మంత్రాక్షతలతో పాటు పటిక బెల్లం కలిపి మిశ్రి కలిపి ఇచ్చినట్లయితే దంపతుల మధ్య గొడవలు తగ్గిపోతాయి. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ రాఘవేంద్ర స్వామి భక్తులు రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోండి. అలాగే షిరిడీ సాయినాథుడి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి ధునిలో కొబ్బరికాయ వేయటం, మందిరం ప్రాంగణంలో దీపాలు వెలిగించటం, షిరిడీ సాయినాథుడి మందిరంలో భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టడం, సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని దానం చేయటం లేదా సాయి సచ్చరిత్ర పఠించటము, సాయిబాబా హారతులు దర్శించుకోవటం, ఇలాంటివి చేయండి. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అంటూ సాయి భగవానుడి నామస్మరణ సాయి భక్తులు చేసుకోండి. ఎందుకంటే వీళ్ళందరూ గురు అవతార స్వరూపాలు కాబట్టి ఇలా పూజించిన గురు పౌర్ణమి రోజు ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి సందర్భంగా ఈ విధి విధానాల్లో ఏవైనా పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. కానీ అన్నిటికంటే ముఖ్యం, అన్నిటికంటే ప్రధానం ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి, వ్యాస భగవానుడి జన్మదినము. సంపూర్ణమైన శుభ ఫలితాల కోసం ఖచ్చితంగా ఏ పూజలు చేసినా చేయకపోయినా వ్యాం వేద వ్యాసాయ నమః అంటూ వ్యాసుడి మంత్రాన్ని మాత్రం తప్పకుండా చదువుకోండి. దానివల్ల వ్యాసాయ విష్ణు రూపాయ కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, గురుబలం పెరుగుతుంది, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.